హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ బాగుంటారని అనుకుంటున్నాను. అదిగో చూస్తున్నారు కదా, ఇవాళ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. చూస్తున్నారు కదా, మా ఇంట్లో పూజ అన్నమాట ఇలా కంప్లీట్ అయిందండి. ఆ ఏడుకొండల స్వామివారికి చక్కగా పూజ అనేది ఎలా చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో అంతా చూపించేస్తానండి మీకు. చూస్తున్నారు కదా, మా ఏడుకొండల స్వామివారికి ఇలా అలంకరణ చేసుకున్నామండి. అదిగో చూస్తున్నారు కదా, వచ్చేసి ఇంకా నేను స్వామివారికి పొంగల్ పెట్టాను. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అదిగో చూస్తున్నారా, మా నాన్న అయితే ఫోన్ చూస్తున్నాడు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్గా నేను అనేది మనకి గుమ్మం, మనకి లక్ష్మీ స్వరూపం కాబట్టి చక్కగా ముందు గుమ్మం అనేది పూజిస్తున్నానండి. గుమ్మం పూజించుకొని ముందు బొట్లు పెట్టుకున్నాకే మనం ఏదైనా సరే దేవుడికి సంబంధించి పూజ అనేది మొదలు పెట్టాలండి. ఎందుకంటే మనకి ఇంటికి అందాన్ని ఇచ్చేది మనకి సింహద్వారం కాబట్టి ఆ గుమ్మానికి మనం ఎంతో చక్కగా అలంకరణ చేస్తే మనకి ఇంటికి అనేది లక్ష్మీ కళ వస్తుందండి. అలాగే నేను కూడా చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట మనకి చక్కగా పసుపు పూసి కుంకుమ పెట్టి బొట్లు పెట్టేసి చక్కగా ఏంటంటే ముగ్గు కూడా బియ్యం పిండితోనే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట మనకి చక్కగా గుమ్మం పూజించడం అయిపోతే స్వామివారికి పరమాన్నం చేద్దామని చెప్పి నేను ముందుగానే బియ్యము పెసరపప్పు అనేది నానపెట్టేసుకుని ఉన్నానండి. ఈలోపు మనకి గుమ్మం పూజించేస్తే కంప్లీట్ అయిపోతుంది కదా అని చెప్పి అలా అండి. చూసారు కదా, నాకైతే చాలా అందంగా అనిపించిందండి గుమ్మం అయితే. చూస్తున్నారు కదా ఎలా ఉందో ఏంటనేది. ఇంకా నా గుమ్మం అనేది ఇలా కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా, ఇలాగా తర్వాత తులసమ్మ దగ్గరకు వచ్చానండి. మేము ఉండేది 5th ఫ్లోర్ కాబట్టి ప్లేస్ అనేది ఎక్కువ లేదండి. చూసారు కదా, అమ్మవారికి కూడా ముందు చక్కగా పసుపు పూసేసి చక్కగా బొట్లు పెట్టేద్దాము. బయట అనేది ముందు మొత్తం కంప్లీట్ అయిపోతే తర్వాత పరమాన్నం పెడదామని చెప్పి ఇంకా బయటకు వచ్చాను కదండి. ముందు గుమ్మం పూజించేస్తున్నాం. మా ఇంట్లో మామూలుగా మారేడు చెట్టు కూడా ఉంటుందండి. స్వామివారిని కూడా ఇవాళ పూజించానండి. మనకి చక్కగా అదిగో చూసారు కదా, తులసమ్మ పక్కన స్వామివారు అనమాట. మొన్నే తెచ్చేసానండి తులసమ్మని, అందుకే చిన్న చెట్టుగా ఉంది. చూస్తున్నారు కదా, అమ్మవారికి కూడా చక్కగా పసుపు పూసేసి పీట మొత్తం కూడా అలాగా అలంకరణ అనేది చేస్తున్నానండి. ఇంకా అమ్మవారికి బొట్లు పెడదామని చెప్పి కుంకుమ బట్టలు ముందు స్వామివారికి పెట్టానండి. మారేడు చెట్టు అంటే తెలుసు కదా, సాక్షాత్తు మన శివయ్య అనమాట. స్వామివారికి ముందు బొట్లు పెట్టి తర్వాత అమ్మవారికి అనేది నేను బట్టలు అనేది పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకొని మన తులసి చెట్టు దగ్గర కూడా మొత్తం ముగ్గులు వేసేసుకొని అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాక ఇంట్లోకి వెళ్ళి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పి అలా చేస్తున్నానండి. అదిగో చూసారు కదా, అదిగో చూస్తున్నారు కదా, స్వామివారికి నిన్న మార్కెట్ నుండి చక్కగా నేను తులసి మాల, స్వామివారికి మామూలుగా పచ్చటి పూలు అంటే చాలా ఇష్టం అండి. వెంకటేశ్వర స్వామికి పచ్చటి పూలు అంటే చాలా ఇష్టం అండి. అందుకే చామంతులతో ఉన్న మాల మంచిగా మామూలుగా నాటు తులసి అనేది నేను ఎత్తుకు మరీ తెచ్చానండి. మంచి స్మెల్ వస్తుందని చెప్పి చూస్తున్నారు కదా, అది చూస్తేనే తెలిసిపోవాలి మీకు. నాటు తులసి అండి, చాలా అంటే చాలా స్మెల్ వస్తుంది. నాకైతే చాలా ఆనందం వేసింది అయితే. ఇంకా అలా చూసారు కదండి, ముందు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి మాల వేసి తర్వాత అనేది నేను ఈ చామంతులు గులాబీ పూలతో ఉన్న మాల అనేది వేస్తున్నానండి. చూసారు కదా, ఇవాళ స్వామివారికి ఎంతో ఇష్టమైన ముక్కోటి ఏకాదశి కాబట్టి స్వామివారి పటం వరకు శుభ్రం చేసుకొని, అది వీడియో తీయలేదండి, స్వామివారిని గంధంతో బొట్లు పెట్టుకొని చక్కగా ఏంటంటే ముందు స్వామివారిని అలంకరణ చేశానండి. ఇలాగా చూసారు కదా, నా అలంకరణ ఎలా ఉంది ఏంటనేది ఎవరికైనా నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి. అదిగో చూస్తున్నారు కదండి, స్వామివారిని అయితే చక్కగా అలంకరణ చేసుకున్నానండి. ఈసారి మనకి ముక్కోటి ఏకాదశి శనివారం రావడం వల్ల ఎంతో పవిత్రంగా భావిస్తున్నారండి అందరూ. ఇలా రావడం అనేది అరుదుగా జరుగుతుందండి. ఎందుకంటే ఇలాగ ముక్కోటి ఏకాదశి శనివారం రావడం అనేది మనకి ఎప్పుడు మనది జరగదండి, ఎప్పుడు అనేది అలా జరగదండి. అందుకే ఈసారి చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బాగా చేసుకుంటారని అనుకుంటున్నాను నేనైతే. ఇంకోటండి, మేము తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారిని చిన్న విగ్రహ రూపంలో కూడా తెచ్చుకున్నామండి. చూసారు కదా, వెంకటేశ్వర స్వామివారికి తులసి నీళ్ళతోటి నేను అభిషేకం చేసుకొని గంధం బొట్లు పెట్టేసుకొని ముందుగా చూసారు కదా, అది ఒక ప్లేట్లో అనేది నేను స్వామివారిని అలా పెట్టుకొని చక్కగా మామూలు విగ్రహ రూపంలో కూడా నేను అలా పూజించుకుంటానండి. అట్లాగే స్వామివారికి కూడా ఏంటంటే మనకి చక్కగా తులసి పెట్టేసి స్వామివారికి పూలు పెట్టుకున్నానండి. చూసారు కదా, మిగతా దేవుళ్ళకు కూడా అమ్మవారికి అందరికీ కూడా పూలు పెడుతున్నానండి.
ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే 3 కోట్ల ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్టు మనకి అంత ఫలితం కలుగుతుందండి. అంతేకాదండి, సంవత్సరంలో వచ్చే ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుందండి. ఇంకొకటండి, ఈరోజు మనం అన్నాన్ని సమర్పించకూడదండి. పాలు పండ్లు అవి తీసుకోవాలండి. అన్నం అనేది ఎవ్వరు కూడా మనం తినకూడదండి. నా పూజ అయితే చూశారు కదా, ఇలాగనమాట. అందరికీ దేవుళ్ళకి చక్కగా నేను పూలు పెట్టేసుకొని దీపం కుందులకు కూడా చక్కగా గంధం కుంకుమ పెట్టుకొని చక్కగా పుష్పం అనేది సమర్పించానండి. ఇలా చూశారు కదా, మాకైతే చాలా చిన్నదండి పూజ గది. మనకి ఇంకొకటి, మనము దీపం కుందు అనేది డైరెక్ట్గా కింద పెట్టకూడదండి. మనకి తమలపాకు ఉంటే తమలపాకైనా పెట్టచ్చండి, కంపల్సరీగా పెట్టాలండి. అదిగో చూస్తున్నారు కదండి స్వామివారి ఎంత అందంగా ఉన్నారో. చూశారు కదండి, నేనైతే పొంగలి పరమాన్నం పెడుతున్నానని చెప్పాను కదా. నేనైతే పరమాన్నం అనేది మనకి కంప్లీట్ అయిపోతే దాంట్లో కొంచెం బెల్లం వేసానండి, ఈలోపు ఉడుకుతుంటుందని చెప్పి. అమ్మవారి దగ్గర వచ్చాను, తులసమ్మ దగ్గరికి. అమ్మవారిని చక్కగా ఇలా పూజించుకొని చక్కగా అమ్మవారికి పూలు పెట్టుకుంటే చాలా అందంగా అనిపించారండి. చూసారు కదా, నా పరమాన్నం కూడా కంప్లీట్ అయిపోయిందండి. నేను లాస్ట్లో కొంచెం జీడిపప్పు కిస్మిస్ అనేది నెయ్యితో ఏం చేశానండి. స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి స్వామివారికి ఎంత ఇష్టమైన పరమాన్నం చేశానండి. చూస్తున్నారు కదా, చాలా బాగా కుదిరిందని అనిపించింది నాకైతే. బాగా పాలు పోసి చక్కగా చేశానండి. ఇంకా తర్వాత నా పూజ అనేది స్టార్ట్ అయిందండి. అదిగో చూస్తున్నారు కదండి, నేను దీపం అనేది పెట్టుకున్నానండి. ముందు స్వామివారికి దీపం పెట్టేసి ధూపం చూపిస్తున్నానండి. స్వామివారిని చక్కగా అలంకరణ చేసుకొని చక్కగా ధూపం అనేది చూపిస్తున్నాను. స్వామివారు చక్కగా అందరూ బాగుండాలి స్వామి, అందరిలో మేము ఉండాలి అని స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకొని, మా ఇంట్లో శ్రీ మహావిష్ణువు ఫోటో కూడా ఉంటుందండి. మహావిష్ణువుకి కూడా చక్కగా ధూపం అనేది మనం అనేది చూపించామండి. అదిగో చూశారు కదా. తర్వాత అందరి దేవుళ్ళకి కూడా చూపించేసానండి. ఇంకా ధూపం అనేది దీపం పెట్టేసుకొని ధూపం కూడా పెట్టేసుకున్నానండి. అదిగో చూస్తున్నారు కదా. అదిగో చూస్తున్నారు కదండి, అదిగో మా అమ్మగారండి. అమ్మకి ఈరోజు చీర కట్టానండి. అమ్మకి చక్కగా తలస్నానం చేపించి చీర కూడా కట్టానండి. అమ్మ కూర్చొని ఉంది, నేను పూజ చేస్తుంటే చూస్తున్నామే. అదిగో స్వామివారి వెంకటేశ్వర స్వామికి కూడా ధూపం చూపిస్తున్నాను. ఇక్కడ కింద విగ్రహ రూపంలో ఉన్నారని చెప్పాను కదండి, అలా అన్నమాట. అమ్మేమో పూజ చేస్తుంటే నేను చూస్తూ ఉందండి. అదిగో చూసారా. ఇంకోటి గోవిందనామాలు కూడా చదువుతాము. స్వామివారికి వేళ ఎంతో ఇష్టం అని చెప్పి గోవిందనామాలు కూడా చదువుతున్నానండి నేను స్వామివారికి. ఇలా నేను అనేది నా పూజ అనేది ఇలాగ చేసుకుంటూ ఉన్నానండి. అదిగో చూశారు కదండి, నా గోవింద నామాలు అనేది ఇలా చదువుతున్నాను. స్వామివారు అలంకరణ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి. ఇలా అంటున్నానని కాదు, ఎందుకంటే మేము ఇష్టంగా, మాకు కులదేవుడు కాబట్టి వెంకటేశ్వర స్వామి, మేము ఏంటంటే చక్కగా చేసుకోవాలి అని చెప్పి స్వామివారిని అయితే అలా అలంకరించుకున్నామండి. అదిగో చూశారు కదా, నా గోవిందనామాలు కూడా కంప్లీట్ అయిపోయానండి. స్వామివారికి మనం నమస్కారం అనేది వెంకటేశ్వర స్వామికి ఎప్పుడైనా సరే తల మీద పెడితే స్వామివారు చాలా ఆనందపడతారండి. చూశారు కదా, నా కొబ్బరికాయ కూడా నేను చక్కగా స్వామివారికి నారికేలం కూడా చక్కగా అనేది సమర్పించానండి. ఇంకోటి పక్కన చూస్తున్నారు కదండి, స్వామివారికి లడ్డు అంటే చాలా ఇష్టం అండి. లడ్లు కూడా పెట్టానండి. అలాగే నారికేలం అంటే కొబ్బరికాయ కొట్టుకొని చక్కగా పెట్టేసి, అదిగో చూశారు కదండి, నా పూజ అనేది ఇలా కంప్లీట్ అవుతుంది. ఇంకా పరమాన్నం కూడా స్వామివారికి నైవేద్యం చూపిస్తున్నానండి. అదిగో చూస్తున్నారు కదా, ఇంకా పరమాన్నం కూడా నైవేద్యం చూపించేస్తే స్వామివారికి మా పూజ అనేది ఇలా కంప్లీట్ అయిపోద్దండి. అదిగో చూశారు కదా. నేను అక్కడ వచ్చేసి బెల్లం, పండ్లు, తాంబూలం, దానిమ్మ పండ్లు, యాపిల్ అన్నీ పెట్టానండి స్వామివారికి. అదిగో చూశారు కదా, అలా అన్నమాట. ఇంకా అన్నీ ఇష్టమైనవి స్వామివారికి నా శక్తి వరకు నేనైతే చేశానని అనుకుంటున్నానండి. ఇంకోటండి, ఈరోజు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేత గరుత్మంతుడు సమీపంగా వైకుంఠంలో ఉత్తర ద్వార దగ్గరకు వస్తారండి. అప్పుడు ముక్కోటి దేవతలు ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి. ఇలా అన్నమాట. అందుకే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారండి.
మనకి ముక్కోటి దేవతలు కూడా ఆయన్ని దర్శనం చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారనమాట. అందుకే ఈరోజు ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. అదిగో చూశారు కదండి, మా పూజ అనేది ఇలా కంప్లీట్ అయింది. స్వామివారికి చక్కగా కర్పూరంతో నేననేది ఇలాగ నా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. లాస్ట్లో కర్పూరం కూడా ఇచ్చేసానండి స్వామివారికి. అదిగో చూసారు కదా, మిగతా దేవులకు అమ్మవారు తెలుసు కదండి, మన ఇంట్లో అమ్మవారు ఉంటారు. ఇలా అన్నమాట అందరికీ కూడా మనకి కర్పూరం అనేది చూపించేసి స్వామివారికి నా పూజ అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. అదిగో చూశారు కదండి, అమ్మకు కూడా అమ్మ అనేది చక్కగా అమ్మకి శారీ కట్టానండి. ఇవాళ అమ్మకి మామూలుగా చేయలేదు కదండి, ఇంకా అలా అన్నమాట. అమ్మను కూడా వచ్చి నువ్వు హారతి తీసుకో అని చెప్తే అమ్మ హారతి తీసుకుంది. తర్వాత మా బాబు తీసుకున్నాడండి. ఇంకా తర్వాత అనేది ఇంకా మా వారు కూడా హారతి తీసుకుందాం అని చెప్పి ఇంకా మా వారు ఎదురు చూస్తూ ఉన్నారండి. ఒక్కసారి స్వామివారిని అలా చూపిస్తున్నారండి మీకు. ఇలా అన్నమాట మా పూజ అనేది ఇలా ఉంది అని చెప్పి చూడండి ఎట్లా ఉంది ఏంటని ఒకసారి కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే స్వామివారు అయితే చాలా అందంగా ఉన్నారని నాకైతే అనిపించిందండి. మీకు కూడా అనిపిస్తే ఒక చిన్న కామెంట్ చేయండి. అదిగో చూసారు కదా, ఇలా అన్నమాట మా పూజ అనేది మా శక్తి మేరకు మేము ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నామండి. అమ్మవారు చూసారు కదా చక్కగా అక్కడ పక్కన స్వామివారు, లక్ష్మీ అమ్మవారు అందరూ అండి చాలా అంటే చాలా అందంగా అలంకరించుకొని ప్రశాంతంగా పూజ అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నానండి నేను. అదిగో చూసారు కదా. అదిగోండి చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట మా పూజ ఇలా కంప్లీట్ అయిందండి. ఈరోజు స్వామివారికి ధూపం కూడా చాలా చాలా ఇష్టం అండి. స్వామివారికి చక్కగా ఈరోజు ధూపం వేసి చక్కగా స్వామివారికి చూపించండి. నేను అనేది అంతా కంప్లీట్ అయిపోయాక చక్కగా ధూపం కూడా చూపించానండి. రావి చెట్టు అంటే మహావిష్ణువుకి ఎంతో ఇష్టం అండి. ఈరోజు రాగి ఆకుల మీద మనం దీపారాధన చేయడం వల్ల కూడా చాలా అంటే చాలా మంచిదంటండి. మీకు అందుబాటులో ఉంటే మనకి రాగి ఆకు మీద చక్కగా దీపారాధన చేయండి. నాకైతే లేవండి, నేను తమలపాకులే పెట్టేశానండి. నాకు తెలిసింది మీకు షేర్ చేస్తున్నానండి. ఇలా అండి చూస్తారు కదా, మా స్వామివారి ఇలాగ అందంగా అలంకరణ చేయించుకున్నారండి మా చేత. అదిగో చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఇంకా మా బాబు కూడా నమస్కారం చేసుకున్నాడండి చక్కగా. ఇంకా పిల్లాడు మా బాబుని కూడా ఇవాళ ఇంట్లోనే ఉంచేసానండి. స్వామివారికి ఇష్టమైన లడ్లు చూసారు కదా, అన్ని పండ్లు, స్వామివారికి బెల్లం అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి, నారికేలం అన్నీ, కొబ్బరి, మనకి అన్నీ అనేది చక్కగా స్వామివారికి పెట్టుకున్నానండి నేను. అదిగో చూస్తున్నారు కదా, అదిగో చూసారు కదండి. అమ్మ మళ్ళీ నడుచుకొని వచ్చి నేను మొత్తం దండం పెట్టుకుంటానని చెప్పి మళ్ళీ ఇందాక హారతే కదా తీసుకుందని చెప్పి అమ్మ మళ్ళీ దండం పెట్టుకుంటుందండి. అదిగో చూశారు కదా, మా అమ్మ చక్కగా ఏంటంటే స్వామివారిని చూసుకొని చక్కగా నమస్కారం చేసుకుంటుందండి ఆమె. ఓకే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నచ్చితే ఒక కామెంట్ చేయండి. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.